హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు మా మమ్మీ చేసే చికెన్ కారం పొడి రెసిపీ చూసేసేయండి. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ని మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇదంతా ఫ్రై అయినాక దీన్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం గార్లిక్ క్లోవ్స్ని కూడా వేసుకొని యూ హ్యావ్ టు fry them well and take it into a plate, and then you have to add curry leaves కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి. ఇదంతా ఫ్రై అయినాక దీన్ని కూడా ఒక ప్లేట్లోకి మనం బాగా ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో దీన్ని అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక డ్రైడ్ రెడ్ చిల్లీని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. అండ్ దెన్ యూ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ ఇట్ ఇంటూ అ ప్లేట్. అండ్ ఆఫ్టర్ దాట్ బోన్లెస్ చికెన్ పీసెస్ని కూడా వేసుకొని దీన్ని కూడా మనం మంచిగా ఫ్రై చేసుకుందాం. సో ఇదంతా బాగా క్రిస్పీగా రావాలి. అండ్ దెన్ యూ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ ఇట్ ఇంటూ అ ప్లేట్. సో దీన్నంతా ఇవన్నీ మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదో చూపించిన విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని మిక్సీ జార్లోకి రెడ్ చిల్లీ, కర్రీ లీవ్స్, ఆనియన్, గార్లిక్ క్లోవ్స్ ఇవన్నీ కూడా వేసుకొని అండ్ దీంట్లోకి మనం తగినంత సాల్ట్, కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దెన్ లేటర్ యూ హ్యావ్ టు యాడ్ ద ఫ్రైడ్ చికెన్ పీసెస్. సో దీన్ని కూడా మనం వేసుకొని మంచిగా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాకైతే దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. డూ ట్రై అండ్ లెట్ మీ నో.